ఒకటి కాదు 10 కాదు 90 వాహనాలు అన్ని కాలి బూడిదైపోయాయి. ఆ ఘటనకు పాల్పడిన కేటుగాని పోలీసులు పట్టుకున్నారు. పూణేలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. పూణే సిన్హగఢ్ రోడ్లోని రెసిడెన్షియల్ సొసైటీలు కమర్షియల్ భవనాల్లో జనం ఉలిక్కిపడ్డారు. వారి బైక్లు కార్లు ఇలా కాలిపోయి కనిపించాయి. మొత్తం 92 వాహనాలు గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. రాత్రికి రాత్రే వీటన్నింటినీ తగలబెట్టాడు దుండగుడు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు ఓ దుండగుడు వరుసగా వాహనాల్ని తగలబెడుతున్నట్లు గమనించారు. ప్రతిదానికి ఫ్యూయల్ ట్యాంక్ ట్యూబ్ ను తొలగించి మంట అంటిస్తున్న దృశ్యాల్ని చూశారు. రాత్రి 3:30 నుంచి 4:30 మధ్య కాలంలో ఈ ఘటన జరిగింది. ఫుటేజ్ ఆధారంగా దుండగుల్ని పట్టుకున్న పోలీసులు ఎందుకు తగలబెట్టారో తెలుసుకుంటామన్నారు. కాలిపోయిన వాహనాల్లో 77 బైకులు, 8 కార్లు, 7 సైకిళ్లు ఉన్నాయి. డొమినోకి చెందిన 29 బైకులు బూడిదయ్యాయి. వీటిలో చాలా వరకు ఇన్సూరెన్స్ లేనివే కావడంతో వాటి యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది.